పెద్దన్న ఉన్నారు మనకు. కార్పొరేషన్ బట్టి గారు చెప్తారు. మన కోమటిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయన నేను చెప్పినట్లుగా బోళ మనిషి వరాలు పెద్దగా అయ్యిపోయినా అంతకంటే ఎక్కువే మనకు చేస్తాడు, ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు. అదేవిధంగా ఆర్ఓబి ఖచ్చితంగా చేస్తామన్నారు. ఓకే, 148 కోట్ల ఆర్ఓబి గ్రాంటెడ్, డన్. సో అందరూ చప్పట్లు పెద్దగా కొట్టండి. బైపాస్ రోడ్డుది ఇంతవరకు మనం బైపాస్లే అంటే ఆల్రెడీ పంపించారు, ఇంకా మళ్ళీ ప్రారంభానికి వస్తామన్నారు. అందుకని మరొకసారి అది పెద్ద స్కీమ్ మనకి, అందరూ మరొకసారి చప్పట్లు కొట్టాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన జిల్లా మీద ప్రేమతో, అలాగే నా పైన ఉన్న వ్యక్తిగత అభిమానంతో బట్టి గారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సమయం కేటాయించారు. అలాగే తుమ్మల గారు కోఆర్డినేట్ చేశారు. నాకు కోమటిరెడ్డి గారిది ఫోన్ నెంబర్ కలవకపోతే తుమ్మల గారే చొరవ చేసుకుని కోఆర్డినేట్ చేశారు. శ్రీనివాసరెడ్డి గారు కూడా అడిగిందా తడువుగా ఏ డేట్ అయినా పర్లేదని వారు చెప్పారు. వారి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగింపుగా మన పెద్దలు ప్రియతమ ఉప ముఖ్యమంత్రి, మన జిల్లా ఉమ్మడి జిల్లా వాసి బట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మనందరి మిత్రుడు శ్రీ కూనంనేని సాంబశివరావు గారికి, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరో సీనియర్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరో మిత్రులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి, నా తోటి శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, అట్లాగే కోరం కనకయ్య గారికి, డాక్టర్ వెంకట్రావు గారికి, ఇంకా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారికి, స్థానిక నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. కొత్తగూడెం పట్టణానికి సంబంధించి ఈరోజు దాదాపు ఇది 125 కోట్లు, అది ఒక 4 కోట్లు, దాదాపు 130 కోట్లు, నియరింగ్ అబౌట్ 130 crores, 130 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. 130 crores ఈరోజు అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు, మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు, ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే, మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన, అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు. భువనగిరి
భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి. దానికి ఒక 150 కోట్లు అవసరం ఉంటుంది, దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్